హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. విజయక్రాంతి పేపర్లో మంత్రివర్గ విస్తరణ గురించి ఒక వార్త రాశారు. 18 మంది మంత్రులు ఉండాలి తెలంగాణ క్యాబినెట్లో, 15 మందే ఉన్నారు. మొదట్లో అయితే 12 ఉన్నారు. 12 తర్వాత అడ్లూరు లక్ష్మణ్, వివేకు, తర్వాత ఇంకొక మొత్తం ముగ్గురుతోని భర్తీ చేశారు, వాకిటి శ్రీహరితోని. దాంతో 15 అయినాయి. ఇంకొక 3 బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 బెర్తులకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ కోసం ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, వీళ్ళంతా పోయి ఏఐసిసి అధిష్టానంతో మాట్లాడతారట. మాట్లాడి 3 బెర్తులతో పాటు డీసీసీ అధ్యక్షుల ఎంపిక కూడా అక్కడే జరుగుతుందట. గతంలో ఎప్పుడు లేదు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఢిల్లీ స్థాయిలో జరగలే, పిసిసి స్థాయిలో జరిగింది. ఈ 2 పనుల మీద పోతుండట. మొత్తం ఏది ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం, సీఎంతో పాటు ముఖ్య నాయకులు వెళ్ళి వస్తారట. కానీ ఈ మధ్య సౌత్ పోస్ట్ అనే ఒక కథనం, సౌత్ పోస్ట్ వెబ్సైట్లో ఒక కథనం వచ్చింది. మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తితో రేవంత్ రెడ్డి పైన ఉండు, పార్టీ పైన విశ్వాసం ప్రజల్లో పోగొట్టింది రేవంత్ రెడ్డి, పరిపాలన బాగలేదు, ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నాం అని చెప్పి ఒక కథనం వచ్చింది. ఆ కథనం పైన ఈరోజు వరకు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. మరి ఆ కథనం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఆ యాంగిల్లో ఏమైనా పిలుస్తానరా, నీ పనితీరు బాగలేదు, నువ్వు మార్చుకోవాలని చెప్పడానికి, లేదా బెర్తులు భర్తీకి పిలుస్తానరా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఖర్గే కత్తి రేవంత్ రెడ్డి మెడ పైన ఏలాడుతుంది అని చెప్పి ఒక చర్చ. రేవంత్ రెడ్డి మెడ పైన ఖర్గే కత్తి ఏలాడుతుంది. ఆ కత్తి రేవంత్ రెడ్డి పదవికి గండం తెస్తుందా? ఆ ఖర్గే చేతిలో ఉన్నంతసేపు ఆ కత్తికి పదును ఉండకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ చేతికి ఆ కత్తి వెళ్తే దానికి పదును వస్తుంది. పదును వస్తే పరిస్థితి ఏంటి? పదును వచ్చినప్పుడు ఈ పదవులు ఉంటాయా పోతాయా, ప్రభుత్వం ఉంటుందా పోద్దా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. సరే, ఏదేమైనా 3 మంత్రివర్గ సభ్యుల్ని తీసుకోవడం కోసం విస్తరణలో, ఎందుకంటే బీసీ కమ్యూనిటీ నుంచి యాదవ కురుమా కమ్యూనిటీ నుంచి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు, మాకు మంత్రి పదవి ఇవ్వాలని. ఈరోజు వరకు లేదు, మంత్రివర్గంలో వాళ్ళు లేరు. కేసీఆర్ 2 సార్లు వాళ్ళకి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చి మంత్రి పదవి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చిండు. మున్నూరు కాపుల నుంచి కూడా లేదు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిమ్స్ నుంచి లేదు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా రంగారెడ్డి, హైదరాబాదు, నిజామాబాద్ నుంచి అసలు బెర్తే లేదు. వీళ్ళు అక్కడ జిల్లాల నాయకులు కూడా మా జిల్లాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. మొత్తానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో మంత్రివర్గ విస్తరణని లీకులు ఎందుకు ఇస్తున్నారు? మంత్రివర్గ విస్తరణకి జూబ్లీహిల్స్ ఎన్నికలకి ఏమైనా లింక్ ఉందంటే ఆ లింక్ కోసమే ఇస్తున్నట్టు అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ముస్లిం కమ్యూనిటీ ఉంది, బీసీ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ టికెట్ ఇచ్చారు. అటు యాదవ్ కమ్యూనిటీలు అతను గెలిస్తే మంత్రి ఇస్తాం, నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రివర్గంలో యాదవ్ కమ్యూనిటీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు లేరు. కుర్మా నుంచి ఉన్నారు, బీర్లాయిలే ఉన్నాడు, కానీ యాదవ్ నుంచి లేరు. ప్యూర్గా యాదవ్కి వేయాలంటే నవీన్ యాదవ్ని గెలిపించండి, మంత్రివర్గంలో చోటిస్తామని హామీ తీసుకొని ఢిల్లీ నుంచి వస్తాడా రేవంత్ రెడ్డి? లేదా ముస్లింలారా, జూబ్లీహిల్స్లో ఉన్న ముస్లింలారా ఓట్లు వేయండి, మీ ముస్లిం సామాజిక వర్గానికి మేము మంత్రివర్గంలో త్వరలో భర్తీ చేయబోతున్నాం అని చెప్తారా? ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే మంత్రివర్గ విస్తరణ అనేది ఒక టాపిక్ తీసుకొచ్చారు. ఆ విస్తరణ పేరుతోనే అక్కడ ఉన్న వర్గాలని ప్రాసన్నం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యాదవులు, బీసీలు, ముస్లిమ్స్ వాళ్ళని ప్రసన్నం చేసుకుని ఏదో ఒక రకంగా జూబ్లీహిల్స్లో గట్టెక్కాలి. అదొక సవాలుగా మేడం జూబ్లీహిల్స్. ఇది మొత్తానికి డీసీసీలు దీనికోసం వెళ్తుండట. 3 బెర్తులకు పోటాపోటీ ఉంది. ఆ బెర్తులను గదిలించే పరిస్థితి నిజంగానే ఇప్పుడు ఉందా లేదా జూబ్లీహిల్స్ కోసమే? ఎందుకంటే బెర్తులను గదిలించే పరిస్థితి కాదు, కేవలం మామూలుగా టెండర్ల కోసమే కొట్లాడే పరిస్థితి మంత్రుల దగ్గర ఉంది. ఈ బెర్తుల కాడికి వస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దల పరిస్థితి ఏంది, గొడవలు ఎంత అయితే, ఇంటర్నల్ కుమ్ములాట్లు ఎంత అయితే, డీసీసీ అధ్యక్షుల ఎంపిక వస్తే ఎంత చిట్టపట్లు అయితే, మంత్రుల మధ్య, నాయకుల మధ్య అనేది ఒక పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక, లేదంటే నామినేటెడ్ పోస్టుల ఎంపిక, లేదంటే మంత్రివర్గ విస్తరణ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇప్పటికే లాస్ట్ టైం 3 బర్తులు భర్తీ చేసిన దగ్గర నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం వెంటబడి ప్రతిపక్షం కంటే గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఉన్న 3 బెర్తులు కూడా భర్తీ చేస్తే ఇక ఆశలు పోతాయి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి టీం ఎక్కువైంది, రాజగోపాల్ రెడ్డికి జత ఎక్కువవుతారు, ఇక వాయిస్ పెరిగింది. జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి గారు, పిసిసి, డిప్యూటీ సీఎం పైన
ఇక విమర్శలు స్టార్ట్ చేస్తారు. ఇక అప్పుడు బీఆర్ఎస్ విమర్శించాల్సిన పనిలే, బీజేపీ కూడా విమర్శించే దానికంటే వీళ్ళే ఎక్కువ చేస్తారు. ఇది మొత్తానికి 3 బెర్తులు త్వరలో భర్తీ అవుతాయట. మరి ఆ భర్తీ చూద్దాం ఏమైందో. పునాదిరాళ్ల పుట్టెడు దుఃఖం, నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో బీజం, 41 భవనాలు నిర్వహించాలని నిర్ణయం, 88 ఎకరాలు 95 కోట్ల కేటాయింపు. గత ప్రభుత్వంలోని శంకుస్థాపనలు పూర్తి, ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన నిర్మాణ పనులు. నిధుల కొరత, టెండర్లలో జాప్యం, నిర్వహణ లోపాలే కారణం. యాదవ కుటుంబ భవనం పూర్తయిన సౌకర్యాలు లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీసీల ఆవేదన. బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎక్కడ? బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎక్కడ అంటే కడితే ఉంటాయి, కట్టంది ఎక్కడి నుంచి ఉంటాయి? కట్టలేదు కదా. కేసీఆర్ 41 బీసీ ఆత్మగౌరవ భవనాలని 41 కులాలకు సంబంధించి ఆత్మగౌరవ భవనాలు కడతా అని చెప్పి 88 ఎకరాలు భూమి కేటాయించి 95 కోట్లు డబ్బులు కేటాయించి వదిలేసిండు. ఆయన ఎందుకు కేటాయించిండు? అక్కడేదో బీసీల మీద ఆయనకి కన్సర్న్ ఉండు, బీసీలను ఉద్ధరించడానికి కాదు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కడితే బీసీలు ఉద్ధరించబడరు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలతోనే వాళ్ళ జీవితాలు మొత్తం మారవు. బీసీల్లో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటేనే వాళ్ళ జీవితాలు, కింద ఉన్న వాళ్ళ జీవితాలు మారట్లే. ఆత్మగౌరవం భవనం హైదరాబాద్లో కడితే గ్రామాల్లో ఉన్న బీసీలు ఎట్లా బాగుపడతారు? గ్రామాల్లో ఉన్న బీసీలు ఆత్మగౌరవం నిలబడాలంటే వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించాలి, ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటట్టు చేయాలి. అది చేయాలి తప్ప ఆత్మగౌరవ భవనాలు కడితే ఏం ఆత్మగౌరవం వస్తుంది? ఇది అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఎందుకు ఓట్లు సీట్ల కోసం బీసీలను బుట్టలు వేసుకోవడం కోసం 41 బీసీ ఆత్మగౌరవ భవనాలని హడావుడి చేసిండు. అదైనా చేసిండా? సరే, దాంతో ఆత్మగౌరవం రాకపోవచ్చు, ఆత్మగౌరవ భవనాల వల్ల మొత్తం బీసీల బతుకుల్లో మార్పు రాకపోవచ్చు, కానీ కనీసం అన్నదాన పూర్తి చేసినట్టు చేయలే. ఓట్లు అయిపోయినాయి, కథం అయిపోయాయి, సీట్లు వచ్చినాయి, ఓట్లు అయిపోయినాయి, ఇక మాకేంది? ఇప్పుడు ఆ పునాదిరాళ్ల పురిటి దుఃఖంని కాంగ్రెస్ పార్టీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్న బీసీలని కొంచెం కూల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా మలుచుకునే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. కేసీఆర్ 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టకపోతే నేను కట్టినా, నిలబెట్టినా, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా, కాబట్టి మీకు రిజర్వేషన్లు గురించి ఇప్పుడు అవసరం లేదనే పద్ధతులు, అవసరం లేదని కూడా మేము ఫైట్ చేస్తాం, మేము భవనాలే కట్టినాం, అది ఎందుకు ఫైట్ చేస్తాం అని మొత్తానికి 42% ఆ హీట్ని తగ్గించుకోవడానికి, దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక వార్త. పునాదిరాళ్ల పురిటి దుఃఖాలట, పురిటి దుఃఖాలు అట్లే ఉంటాయి. రైట్. ప్రభుత్వం మారడంతో నిలిచిపోయినాయి అట పనులు. నిధుల కొరత, టెండర్లో జాప్యం, నిర్వహణ లోపాలే కారణం. యాదవ కుటుంబ భవనం పూర్తయిన సౌకర్యాలు లేవు. ఇదంతా చెప్తున్నారు. ప్రభుత్వం మారినాక ఇప్పుడు వాళ్ళకు కూడా అవసరమైనప్పుడు వాళ్ళు చేసుకుంటారు. బీసీ కోటా ఇవ్వకుంటే యుద్ధమే. బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి మహాధర్నా చేసింది నిన్న ఇందిరా పార్క్ దగ్గర. బీసీ జేఏసీ అని ఒకటి ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య చైర్మన్గా, జాజుల శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్గా, వర్కింగ్ చైర్మన్గా. వాళ్ళిద్దరూ, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, ఒక ఆయన బీజేపీ ఎంపీనే. వాళ్ళిద్దరూ ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార పార్టీలకి దగ్గరగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, పోరాటం చేస్తున్నట్టు లేదు. వాళ్ళిద్దరు చేసే పోరాటం, వాళ్ళిద్దరు చేస్తున్న ఉద్యమం, వాళ్ళు చెప్తున్న మాటలు ఏమున్నాయంటే ప్రభుత్వాలని, పార్టీలను కాపాడటానికి చెప్పినట్టు ఉన్నాయి. ఉద్యమాలు ఎక్కలేదు. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నట్టు బీసీలలో కూడా ఆ జాక్ని మరి నమ్మకనా, ఆ జాక్ మీద విశ్వాసం లేకనా, ఆ జాక్తో సంబంధం లేకుండా ఇగో ఇట్లాంటి బీసీ రిజర్వేషన్ సాధనా సమితి అని ఒకళ్ళు పెట్టి వాళ్ళు నిన్న మహాధర్నా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ మెంబరు. నేను రిజర్వేషన్లు సాధిస్తా అంటే ఎక్కడి నుంచి సాధించాలి? బీజేపీయే కదా ఇవ్వాల్సింది. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఇవ్వాలి, ఆ పార్టీకే మీరు రాజ్యసభ మెంబరు. ఇక ఎక్కడ సాధించేది దానికి ఉద్యమం ఏమంటుంది? మీ పార్టీ కదా, అడిగి తేవచ్చు కదా, పోయి ఒక లెటర్ పెట్టి సాధించుకోవచ్చు కదా. పార్లమెంట్లో పెట్టి చర్చ పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టి తేరు. నేను ఉద్యమం చేస్తాను తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలోని బీసీలకి చెప్తా ఉంటారు. ఎట్లా చేస్తావు ఉద్యమం? నీ పార్టీ అదే, మళ్ళీ ఉద్యమం ఎట్లా చేస్తావు? చెయ్యంది ఎవరి మీద ఉద్యమం మీది? చెయ్యంది బీజేపీ, చేయాల్సిన ఉద్యమం బీజేపీ పైన. మీరు బీజేపీలో ఉంటారు, బీజేపీ ఎంపీ. ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ వైస్ వర్కింగ్ చైర్మన్. ఈయన కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేస్తుందని ప్రకటనలు ఇస్తాడు. జీవో నెంబర్ 1 మా జీవో వచ్చింది, నోటికాడ ముద్ర గుంజారు, ఆ జీవోలో బలం లేదు, బలహీనమైన జీవో చేశారు అని ఏ రోజు అనలే. మీరెవరి మీద పోరాటం చేయాలి? కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేయాలి. నువ్వెందుకు ఢిల్లీ పోవు, ఢిల్లీ మమ్మల్ని ఎందుకు తీసిపోవు, ప్రభుత్వం మొత్తం పోయి ఢిల్లీలో కూర్చుంటే ఎందుకు కాదు అని అడగరు వాళ్ళు. మేము ఉద్యమం చేస్తాం, యుద్ధం చేస్తాం అంటారు.
ఈ యుద్ధాన్ని ఈ ఉద్యమాన్ని నమ్మకనే బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అని ఇక రకరకాల ఆర్గనైజేషన్స్ కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అంటే విశ్వాసం పోయింది. అంటే బీసీల ఉద్యమ ద్రోహులుగా, బీసీలకు ద్రోహం చేస్తున్న వ్యక్తులుగా ముద్రపడిపోయారు కొంతమంది, పడుతున్నారు కూడా. ఇప్పటికైనా ఆయా బీసీ సంఘాలు, బీసీ నాయకులు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకొని నిజంగానే బీసీల కోసం పనిచేస్తే, బీసీలకు ఏ రకంగా పనిచేస్తే, ఎట్లాంటి ఉద్యమం చేస్తే ఫలితం ఉంటుందో అది ఉద్యమం చేయాలి. ఆ ఎట్లాంటి ఉద్యమం అంటే ఢిల్లీ పోయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వంచి, మెడలు వంచి రిజర్వేషన్ సాధించుకోవాలి తప్ప, ఆ ఢిల్లీ పోయే ముందు ఇక్కడ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి బలవంతంగా ఆయన ఢిల్లీ తీసుకుపోయే ప్రయత్నం చేసి అక్కడ ఢిల్లీలో కూర్చుంటే తప్ప ఇది కాదు. ఇది వదిలేసి నేను ఉద్యమం చేస్తా అని ఎమోషనల్ ప్రకటనలు, అగ్నిగుండాలు అయితే మొత్తం బద్దలైపోతాయి, బాక్సులు బద్దలైతే పగలగొడతాం, నిప్పు పెడతాం, ఈ కాదు కదా. ఆ పగలగొట్టే నిప్పు పెట్టే దాంట్లో బీసీలకు సంబంధించిన దుకాణాలు ఉన్నాయి, బీసీలకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాదు. మొన్న బీసీ బంద్ జరిగితే చిన్న చిన్న రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ని ఇబ్బంది పెట్టారు. స్ట్రీట్ వెండర్సు పండ్లు అమ్ముకునేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, టిఫిన్ డబ్బాలు పెట్టుకునేవాళ్ళు పాన్ షాపులను పగలగొట్టారు కొన్ని చోట్ల. ఆ పగలగొట్టడానికి మొత్తం బీసీ సంఘాలు బాధ్యులు అంటలేదు, కానీ అది కాదు కదా. దాంట్లో బీసీలు కూడా ఉంటారు, దాంట్లో ఎస్సీలు ఉంటారు, దాంట్లో ఎస్టీలు ఉంటారు. రోజు బతకడానికి పొట్టకూటి కోసం పని చేసుకునేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెడితే ఏముంది? ఈ ప్రతాపం ఏదో అక్కడ చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, మీరు స్ట్రీట్ వెండర్ల పైన, ఇడ్లీ బండ్ల పైన, పండ్ల షాపుల పైన చూపించిన ప్రతాపం, టిఫిన్ డబ్బాల పైన చూపించిన ప్రతాపం మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన చూపించండి. మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటాయి. వాళ్ళతో సోపద్యాస్త్ర కింద వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్లా? అటు ఏది ఏమైనా యుద్ధాలు కాదు, ఉద్యమాలు చేయాలి. ఉద్యమం చేస్తే తప్ప ఇక బీసీ రిజర్వేషన్లో వచ్చే పరిస్థితి లేదు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. డెత్ జర్నీ, 19 మంది సజీవ దహన. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం. మృతుల్లో 2 చిన్నారులు, 6 మహిళలు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. ఈ డెత్ జర్నీకి పూర్తిగా ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 19 మంది ప్రాణాలు. వాళ్ళు నిజంగా అది సీటింగ్ పర్మిషన్తో తీసుకున్న బస్సు స్లీపింగ్ ఎట్లా వచ్చింది, స్లీపర్ క్లాస్ ఎట్లా అయింది? కనీసం అంటే కనీసం ముందు జాగ్రత్తలు లేకుండా, తనిఖీలు లేకుండా, దానికి ఫిట్నెస్ ఉందో తెలియదు, అగ్నిమాపక దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయో తెలియదు, జాగ్రత్తలు ఉన్నాయో తెలియదు, ఆ డ్రైవర్లకు స్కిల్ ఉందో లేదో తెలియదు, వదులుతారు రోడ్ల మీదకి. కావేరీ అని, ఆదని, కేసినేని అని, జేసీ ట్రావెల్స్ అని 100 బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తూ ఉంటాయి. ఈ అధికారులు మరి ఏం చేస్తారు? వీళ్ళ పని ఏంటి? వీళ్ళు తనిఖీలు చేయాలి కదా. ఫైర్ యాక్సిడెంట్ అయితే మీ దగ్గర ఏముంది, చర్యలు తీసుకునేది ఏముందని బస్సు వాళ్ళని అడగరు. ట్రావెల్స్ అంటే కథం అయిపోయాయి. ఫలానా ట్రావెలా, మనకు నెల మామూళ్ళు వస్తున్నాయా లేదా, నెల మామూళ్ళు వస్తున్నాయి కాబట్టి వదిలేయి అని వదిలేయటం తప్ప దానికి కావాల్సిన జాగ్రత్తలు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించే పరిస్థితి లేకపోవడం వల్ల ఇది పూర్తిగా నిర్లక్ష్యం ఖరీదే ఈ 19 ప్రాణాలు పోవటానికి. దానికి బాధ్యత ప్రభుత్వాన్ని ఏళ్తున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులే. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. నేనెంత తెచ్చినా అంటే నేనెంత తెచ్చినా, నేనెంత పని చేసినా అంటే నేనెంత పని చేసినా, నేను పెట్టుబడి తెచ్చినా అంటే నేను పెట్టుబడి తెచ్చినా. ఏం తెస్తే సుఖమే ఉంది? ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే వేరే దేశాల్లో పనికిరాని బస్సులను ఇక్కడ తెచ్చి పెట్టుకొని, ఈ బస్సులు వేరే దేశాల్లో తిరగనిరాడు, రోడ్ల మీదకి రానియరు, నిషేధం. ఈ పనికిరాని బస్సులు, ప్రాణాలు తీసే బస్సులు అని చెప్పి వాళ్ళు తీసి పక్కన పెట్టిన బస్సులు మనవాళ్ళు తెచ్చి ఎక్కడో డయ్యూడామాలో రిజిస్ట్రేషను, ఒరిస్సాలో రిజిస్ట్రేషను, ఏపీలో బీమా చెల్లిస్తారు, ఇన్సూరెన్సు ఇక్కడ నడుస్తాయి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. అంటే ఏం చేస్తారు అధికారులు మరి అంటే వాళ్ళు మామూలు మత్తులో జోగుతున్నారు. ఇది అందుకే ఈ 19 మంది చనిపోయిన పరిస్థితి నిన్న నిర్లక్ష్యం ఖరీదే. దీంట్లో ఇంకొకటి, ఆ డ్రైవర్లు కొంచెం టాక్టీస్ ప్లే చేసి ఉంటే, కొంచెం వాళ్ళ మరి టెన్షన్లో చూసుకోలేదా, లేదంటే వాళ్ళ కనీసం ఆ బస్సును కాపాడే ప్రయత్నం తప్ప ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలే. ఒక బైకు గుద్దారట, బైకు బస్సు కింద ఇరకపోయిన తర్వాత 200 మీటర్లు రోడ్డుకి ఈడ్చుకుంటూ బైక్ని వస్తే ఆ ఈడ్చే క్రమంలో వచ్చిన మంట వల్ల పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు లేచినాయి. మంటలు లేచినప్పుడు దిగారు వీళ్ళు, 2 డ్రైవర్లు దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళు దిగేటప్పుడే ప్రయాణికులను అడలు చేసి దిగండి,
పరిస్థితి బాగాలేదని చెప్పుంటే దిగేవాళ్ళు చాలామంది. డోర్లు తెరిచి ఓపెన్ చేసి ఉంచుతో మెయిన్ డోర్ ఒకలా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉన్న పక్కనున్న డోర్‌లో అద్దాలు బ్రేక్ చేయటమో చేస్తే పోయేది. వాళ్ళు ఏం చేయలే. బస్‌కి ఏమైనా డ్యామేజ్ అయిద్దేమని చూశారు తప్ప, బస్సులో మంటలు నార్పి మళ్ళా బస్సును తీసుకుపోవాలనే ప్రయత్నంలో తప్ప, ఈ 2 నిమిషాల తర్వాత ఏం జరిగిద్దనేది ఊహించలేని పరిస్థితిలో వాళ్ళు చేశారు. కొంచెం లౌక్యం, కొంచెం టాక్టిక్స్ ప్లే చేసి ఉంటే, స్పాంటేనియస్‌గా ఉండుంటే, వాళ్ళు బస్సు సీట్‌లోంచి మంటలు నార్పడానికి కిందకి దిగేటప్పుడే అందులో ఉన్న ప్రయాణికుల్ని అలర్ట్ చేసి ఉంటే, అవసరమైతే కిందకి దిగిన తర్వాతనే రాళ్లతోని అద్దాలు బ్రేక్ చేసి ఉంటే అందరూ బయటకు వచ్చేవాళ్ళే. వాళ్ళు ఏ కాడికి మంటలు ఆర్పే ప్రయత్నంలో ఎట్లా ఆరుతాయి మంటలు? పెట్రోల్ అంటుకున్న తర్వాత మంటలు ఆరుతాయి. దానివల్ల కూడా ఆ నిర్లక్ష్యం వల్ల కూడా 19 మంది చనిపోయే పరిస్థితి. ఎవరైతే ఆ శబ్దాలిని లేచినోళ్ళు అద్దాలు బ్రేక్ చేసుకొని బయటకు వచ్చారు తప్ప, వీళ్ళు లేపలే. డ్రైవర్లు అసలు అలర్టే చేయలే. ఇది ఒక వార్త. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్టు. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ల వరకు కలెక్టరు అథెంటికేషన్ రిపోర్టులు లేకుండా బోగస్ పత్రాలు, అర్ధరాత్రి వేళలో మారిన భూముల వివరాలు నమోదు. ప్రభుత్వము అసైన్డ్ ఎండోమెంటు అటవీ భూములపై ఫోకసు. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నాం. ఆ బంగాళాఖాతంలో కలపడానికి ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఆ ధరణి అట్లే ఉంది. ధరణి పైనట ఏంటిది ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారట. అది ఎక్కడ మళ్ళీ సిరిసిల్ల, సిద్దిపేట. సిరిసిల్ల ఎందుకంటే కేటీఆర్ సిరిసిల్ల, హరీష్ రావు సిద్దిపేట. అక్కడ భూ అక్రమాలు జరిగినాడు. ఇది చూడండి ఎంత గమ్మత్తు ఉంటుందో. హైదరాబాద్ చుట్టూ జరిగిన 1000 కోట్ల భూములకు సంబంధించి చెప్పట్లే మళ్ళీ ఇల్లు. కేవలం సిరిసిల్ల, సిద్దిపేటట. మరి హైదరాబాద్లో జరిగినాయి కోకాపేట, ఈ ఏరియాలో జరిగిన భూదందా, లింగంపల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఈ ఏరియాలో కూడా జరిగినాయి కదా. వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, లావన్ పట్టాలు అన్నీ కబ్జా చేసేసారు కదా. మరి ఆ విషయంలో సెటిల్ అయిపోయిందా మీ మ్యాటరు? మరి ఎందుకు దాని మీద స్పందించరు? సోషల్ ఆడిట్ అక్కడ, ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అక్కడ ఎందుకు లేదు? అంటే చూడండి, ప్రభుత్వాలు నడిపే రాజకీయ పార్టీ నాయకుల వ్యవహార శైలి ప్రభుత్వానికి రాకముందు ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెటిల్ అయిందంటే దాని గురించి మాట్లాడు. సెటిల్ కాని వ్యవహారాలను చూపించి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, ఫోరెన్సిక్ ఆడిట్లు చేస్తున్నట్టు, ఏదో కనిపెడుతున్నట్టు కలరింగ్. సిరిసిల్లను సిద్దిపేటట. అక్కడేముంటుంది? ఉన్నదల్లా హైదరాబాద్ కదా. నానక్రామగూడ, కోకాపేట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూరు ఇట్లాంటి ఏరియాలో కదా ఉంది. శంకర్పల్లి ఈ ఏరియాలో కదా. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయల వరకు భూముల్ని కబ్జా చేసి మొత్తం ధరణిలో రికార్డులు మార్చి ఆగం చేసి ఖతం చేసి పడేశారు. ఇక దాని జోలికి పోరు, ఎందుకంటే అవి 100,000 కోట్లు కాబట్టి సెటిల్ అయ్యి ఉంటాయి. మరి సెటిల్ కాకపోతే బయటకు తీయాలి కదా. ఇది హైడ్రా కథ లెక్క ఉంది. హైడ్రా చూస్తుంది. పేదోళ్ళ గుడిసెలు ఉంటే బర్రన పోయి కూలుస్తారు, పెద్దోళ్ళకి సంబంధించిన ఫామ్ హౌజులు ఉంటే వాడు జోలికి పోరు. మనం చూస్తున్నాం కదా. ఇది ప్రాథమిక నివేదిక వచ్చిందట. ప్రాథమిక నివేదిక 2 సంవత్సరాలు పట్టింది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. అరిచేతిపై సూసైడ్ నోట్ అట. వైద్యురాలి ఆత్మహత్య. మహారాష్ట్రలో దారుణం. ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్. మరో పోలీసు అధికారి మానసికంగా వేధించాడని వెల్లడి. పోస్టుమార్టం, ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం పోలీసు అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు. గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకొని వైనం. ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం. ఎస్ఐపై వేటు. అరిచేతి పైన పాపం సూసైడ్ నోట్ రాసుకుంది. ఎంత దౌర్భాగ్యం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు వాళ్ళు హత్యలు చేస్తే ఆ చేసిన అత్యాచారాలని మళ్ళీ బయటపడకుండా చేయడం కోసం పోస్టుమార్టం రిపోర్ట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు తారుమారు చేసే ప్రయత్నం చేస్తే ఈ చట్టాన్ని ఎవడు కాపాడాలా? ఇది మహారాష్ట్రలో జరిగిన ఎస్ఐ అటు గోపాల్ బాద్నే, ఒక డాక్టర్, ప్రభుత్వ డాక్టర్, మహిళా డాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసిండట. ఆ పై అధికారులకు లెటర్ రాసిన వాళ్ళు వెటకారం, వాళ్ళు మానసికంగా వేధించడం తప్ప రిలీఫ్ లేని పరిస్థితి అట. ఇది ఒక వార్త. రైట్.
మేటి గురుకులాలు చేటు గురుకులాలు, మేటి గురుకులాలు కాస్త చేటు గురుకులాలు అవుతున్నాయా? అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులకు రక్షణే కరువైందా? తీవ్ర ఆందోళన కలిగించే రీతిలో వెలుగుచూస్తున్న పరిణామాలను బట్టి అలానే అనిపిస్తుంది. గురుకులాల్లో సీటు రావడమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో ఆ 6వ తరగతి బాలుడి తల్లిదండ్రులు వచ్చి ఈ గురుకుల వద్దే వద్దంటూ టీసీ తీసుకొని బిడ్డను వెంటబెట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే ఆ బాలుడిపై 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరో గురుకులంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఇంకో గురుకులంలో తిష్టవేసిన ఎలుకలు విద్యార్థులను కొరుకుతున్నాయి. వంగార గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య, 6వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి, గిరిజన బాలికల గురుకులాల్లో ఎలుకల దాడి. ఈ మధ్య ఒక గురుకులాల్లో ఒక ఉపాధ్యాయుడే లైంగిక దాడి 9వ తరగతి అబ్బాయి పైన. అంటే గురుకులాలు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయా లేకపోతే ఇట్లాంటి పనికిరాని పనులు చేస్తున్నాయి అంటే వాస్తవంగా తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా గమనించుకోవాలి. అక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఫుడ్ కానించి, తాగే నీళ్ళ కానించి, వస్తువుల కానించి, వేధింపుల కానించి, ఎలకలు తేళ్ళు పాముల కానించి గమనించుకోకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఒక రకంగా గాలికి వదిలేసింది గురుకులాలని. దాని సెక్రటరీలు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అధికారాన్ని వాడుకోవడానికి తప్ప ఫీల్డ్ విజిట్లు చేసి ఏం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పాలు, చనిపోయిన పరిస్థితి, ఎలకలు గుట్టిన పరిస్థితి, తేలు గుట్టిన పరిస్థితి అయినా కానీ రొటీన్గా అవుతూనే ఉన్నాయి. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటుంది కావాలా? పైన నుంచి ఒక ఆదేశాలు ఇస్తే కింద ఉన్న స్టాఫ్ పనిచేయరా? ప్రిన్సిపల్స్, వార్డెన్లు, హౌజు టీచర్సు పనిచేయరా స్ట్రిక్ట్గా? ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఉద్యోగాల నుంచి తీసేస్తామంటే పనిచేయరా? అంటే అసలు ఇక్కడ పైనుంచే సిస్టమ్ సరిగా లేదు. దాన్ని మానిటర్ చేసే ఆఫీసర్లు కరెక్ట్ లేరు. లేకపోవటం వల్ల కాంట్రాక్టర్ దగ్గర లంచాలు, కమిషన్లు, గుడ్ల కాంట్రాక్టరు, మాంసం కాంట్రాక్టరు, కూరగాయల కాంట్రాక్టరు, పాల కాంట్రాక్టరు, వీళ్ళ దగ్గర నెల మామూలు రావాలి వాళ్ళ ధ్యాస అంతా దాని మీదనే ఉంటుంది. కింద ఉన్న వార్డెన్ కానించి మొదలు పెడితే పైన ఉన్న అధికారుల వరకు వీళ్ళ ధ్యాస అంతా చికెన్ కాంట్రాక్టర్ ఏమిస్తాడు, గుడ్డు కాంట్రాక్టర్ ఏమిస్తాడు, కూరగాయల కాంట్రాక్టరు, పాల కాంట్రాక్టరు, ఊడ్షేడు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వీళ్ళు ఏమిస్తారు? ఈ చూసుకోవడం తప్ప పిల్లలకి ఏమి ఇవ్వాలి? మనం ఇన్ని వందల వేల కోట్లు గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళకి నాణ్యమైన విద్య, నాణ్యమైన ఫుడ్డు, నాణ్యమైన సౌకర్యాలు ఇద్దామనే ఆ ధ్యాస ఉన్న అధికారులు ఇక్కడ పెట్టట్లే. అధికారులు పెద్ద స్థాయిలో పెడితే ఇట్లా ఎందుకు ఉంటుంది? సాక్షి పేపర్ చూద్దాం. కాలిపోతున్నాం కాపాడండి, దహనమవుతున్న బస్సులోంచి ఆర్తనాదాలు. మొదటే డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదని ప్రత్యక్ష సాక్షుల ఆవేదన. వాస్తవం ఇది. కాలిపోతున్నాం కాపాడండి అంటే కొంతమంది ఫోటోలు తీస్తున్నట్ట. ఎంత పైచ్యమో చూడండి. ఇప్పుడు కాపాడటానికి అవసరమైతే పక్కన ఉన్న రాళ్ళు గీళ్ళు వేసి అద్దాలు బాలగొట్టినా కొంతమంది బయటకు వచ్చు, ఫోటోలు వీడియోలు తీస్తారట. కాపాడండి కాలిపోతున్నాం అని వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే వీళ్ళు ఫోటోలు తీస్తారు బయట నుంచి. డ్రైవర్లేమో బస్సుకి దెబ్బ తగలకుండా, డ్యామేజ్ చేయకుండా ఎటు చూడాలో వాళ్ళు చూస్తారు. చూడండి ఎట్లా మానవత్వం ఎడిపోతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి దమ్ముంటే అశోక్ నగర్కి రా అని హరీష్ రావు అంటుండు. నిరుద్యోగ బాకీ కార్డు అని నేను ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు ఇష్యూ చేసింది. దాంట్లో నిరుద్యోగ బాకీ కార్డు నిన్న హరీష్ రావు రిలీజ్ చేసిండు నిరుద్యోగులతో. రేవంత్ రెడ్డి దమ్ముంటే అశోక్ నగర్కి రాడు ఆయన. మీరు వచ్చారు, మీరు 10 ఏళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేశారు. ఏ రోజన్నా ఒక మంత్రి అయినా ఆడికి అశోక్ నగర్ వచ్చాడు? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు? రారు. అధికారం పోతే మళ్ళీ అశోక్ నగర్ వస్తారు, అధికారం పోతే యూనివర్సిటీలకు వస్తారు, అధికారం పోతే ధర్నా చౌకులకు వస్తారు, అప్పటిదానికి రారు. రేవంత్ రెడ్డిని అడుగుతుంటే అశోక్ నగర్కి రా. అశోక్ నగర్కి వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమనండి. మీ రాజకీయం కోసం నువ్వు అశోక్ నగర్కి రా, నేను బాకీ కార్డులు ఇస్తా, ఈ కార్డులతోనో అశోక్ నగర్కి ఆయన వస్తేనో ఉపయోగం లేదు. రావాల్సింది నోటిఫికేషన్లో ముఖ్యమంత్రి కాదు, ఇవ్వాల్సింది నోటిఫికేషన్లో బాకీ కార్డులు కాదు. మీ బాకీ కార్డుల ఉద్యమాన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టు చేయండి. ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా ఎట్లే ఉండాలి? నిరుద్యోగులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతగా పెరగాలని కోరుకోవటం కాదు మీరు కోరుకునేది. బీఆర్ఎస్ పార్టీ అదే కోరుకుంటుంది, ఉద్యోగాలు రావాలని కాదు వాళ్ళ కోరిక. ఇట్లే రాకుండా ఉండాలి, నిరుద్యోగులు మళ్ళీ మాకు ఓటేయాలి. ఇది తప్ప ఏదో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని అది ఉంటే ఎందుకు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వరు అని డిమాండ్ చేయట్లేదు. అశోక్ నగర్ రా అంటుండు. అది సాధ్యమయ్యే పని కాదు, రాడని మీకు తెలుసు.
రాని దాన్ని కాని దాన్ని అడిగే బదులు అయ్యేదాన్ని అడగండి. ఉద్యోగ నోటిఫికేషన్లో టీచర్లకు ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1లో ఇన్ని వందల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3లో గ్రూప్ 4లో పోస్టులు ఉన్నాయి, ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి, ఎందుకు ఎవరు అని ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ప్రభుత్వంలో ఉన్న మీరు ఆ క్యాలిక్యులేషన్స్తో సహా బయటపెట్టి ఎందుకు వేయరో వేసే వరకు అవసరమైతే మేము సరిపోయిన పర్లేదు నిరాదీక్ష చేస్తామనండి అనరు. అది చేస్తే అట్ట ఆ బాకీ అట్టే ఉండాలి, ఆ బాకీ పేరు చెప్పి మనం మళ్ళీ ఓట్లు అడగాల. ఇది అన్నట్టు ఈ బాకీ కార్డుల కథ. ఇప్పటికైనా మరి ప్రభుత్వం మేల్కొని ఈ బాకీ కార్డులు ఈ వ్యవస్థ ఇది రాజకీయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ రాబోయే డిసెంబర్ 31 వరకైనా టీచర్లు, పోలీసులు ఇంకా చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు వేస్తారేమని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ పేపర్ పబ్లిసిటీ కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేసేది కాదు, కానీ ఆ ఉద్యమాన్ని మీరు పట్టించుకోకుండా నిజంగా జెన్యూన్గా ఉద్యోగాలు కావాల్సిన నిరుద్యోగుల కోసం మీరు ఫైట్ చేయండి, ఉద్యోగాలు వేయండి. వేస్తే మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తారన్న, కనీసం 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేసినా మీకు కొంత క్రెడిట్ అని ఉంటుంది. ఇది ఎగ్గొట్టే కార్యక్రమం అయితే అది బాకీ కిందకే వద్ది, ఆ బాకీ రేపు మిమ్మల్ని బొందబెట్టింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.